నమస్కారం. భక్తి టీవీ ప్రేక్షకులకు గురు దక్షిణామూర్తయే నమః ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ఒక పెద్ద మర్రి చెట్టు నీడలో ఒక యోగి. ఆ యోగి పాదాల చెంత నలుగురు శిష్యులు. సంక్షిప్తంగా దక్షిణామూర్తి స్వరూపమిది. దక్షిణామూర్తి ఎవరు అనే ప్రశ్నకు ఏకవాక్యంలో సమాధానం చెప్పాలంటే అందుకు సమాధానం శివుడే. కానీ ఈ సమస్త జగత్తుకు ఆదిగురువు ఆ దక్షిణామూర్తేనని వేదాలు ఘోషిస్తున్నాయి, ఉపనిషత్తులు ఉటంకిస్తున్నాయి, పురాణాలు ప్రకటిస్తున్నాయి. దక్షిణామూర్తి అంటే కేవలం శివాలయంలోని ఉత్తర దిక్కున ఉన్న గోడపై కొలువై ఉండే రూపం కాదు. ఆయన సాక్షాత్తు ఆదిగురువు. జ్ఞానాన్ని మాత్రమే కాదు, మనం ఏం కోరినా కాదు లేదు అనక అనుగ్రహించే కరుణాసింధువు. అంతటి దక్షిణామూర్తిని గురుపూర్ణిమ రోజున కూడా తప్పనిసరిగా పూజించాలి. పరమేశ్వరుని దివ్యావతారమైన దక్షిణామూర్తి వైభవాన్ని, రహస్యాలను తెలిపే ప్రత్యేక కార్యక్రమమే గురు దక్షిణామూర్తయే నమః. శివుడు అనగానే మనకు కైలాసగిరుల్లో ఉన్న మహాదేవుని రూపమే గుర్తుకొస్తుంది, లేదా నిర్గుణాకారమైన శివలింగం స్ఫురణకు వస్తుంది. కానీ ఆ పార్వతీపతికి సైతం అనేక రూపాలు ఉన్నాయి. పార్వతితో కలిసి ఉన్నప్పుడు ఆయన ఉమాపతి, తాండవమాడితే నటరాజమూర్తి, ఉగ్రస్వరూపుడైతే భైరవమూర్తి, ఆయన జ్ఞానబోధకు ఉపక్రమిస్తే దక్షిణామూర్తి. దక్షిణామూర్తి అంటే దక్షిణముఖంగా కొలువై ఉన్నవాడు అని అర్థం. కానీ దాక్షిణ్యాన్ని చూపించే పరమ దయాళువు అనేది అసలైన వేదార్థం. నిధయే సర్వ విద్యానాం భిషజే భవరోగిణం గురవే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః. సర్వ విద్యలకు అధిపతి, సమస్త రోగాలను హరించే కారుణ్యమూర్తి, సకల లోకాలకు గురువైనటువంటి దక్షిణామూర్తికి నమస్కారమని ఈ శ్లోకార్థం. దక్షిణామూర్తి గురించి చెప్పాలంటే ఈ చిన్న శ్లోకం సరిపోదు. ఆయన అనంత విశ్వంతో సమానం. ఎలాగైతే ఈ విశ్వాన్నంతటినీ గుప్పిట్లో బంధించలేమో, దక్షిణామూర్తి గురించి తెలుసుకోవడం కూడా అంత సులభం కాదు. వేదాలు, ఉపనిషత్తుల ప్రకారం గురు పరంపర అనేది దక్షిణామూర్తి నుంచే మొదలు కావాలి. ఎందుకంటే ఆది గురువు ఆయనే, అంత్యగురువు ఆయనే. స్కాంద పురాణం ప్రకారం దక్షిణామూర్తి ఆవిర్భావ గాథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. బ్రహ్మ మానసపుత్రులుగా జన్మించిన సనక సనంద సనత్కుమార సనత్సుజాతులు బ్రహ్మజ్ఞానం బోధించే గురువు కోసం అన్వేషిస్తారు. సమస్త లోకాలు సంచరించగా వారికి ఒక మర్రి చెట్టు కింద ధ్యాన నిమగ్నుడై ఉన్న ఒక యోగి దర్శనమిస్తాడు. ఆయన పాదాల చెంత వృద్ధులైన బ్రహ్మవాదులు శిష్యులుగా ఆసీనులై ఉంటారు. ఆయనకు దగ్గరగా వెళ్ళగా ఆయన మౌనంతోనే బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశిస్తున్నాడు. ఆ మర్రి చెట్టు నీడలో ఉన్న గురువే దక్షిణామూర్తి. ఆయన మౌనమే బ్రహ్మజ్ఞాన సమానం. ఉత్తర దిక్కున కూర్చుని దక్షిణముఖంగా చూస్తుంటాడు కనుక ఆయన్ను దక్షిణామూర్తి అని వ్యవహరిస్తారు. అయితే అసలు అర్థం ఏమిటంటే ఆయన దాక్షిణ్యమూర్తి. భక్తులపై కరుణ చూపడంలో ఆ శివస్వరూపానికి మించిన వారు మరొకరు లేరు. కనుక దాక్షిణ్యమూర్తే దక్షిణామూర్తి అయ్యాడు. నిరాకారమైన లింగరూపాన్ని మినహాయిస్తే శివుడిని సగుణాకార రూపంలో ఆరాధించాలంటే అందుకు 3 అవతారాలున్నాయని వేదవచనం. ఆ 3 అవతారాల్లో మొదటిది నటరాజ రూపం. ప్రదోషకాలంలో తాండవమాడే నటరాజు గురించి మనందరికీ తెలిసిందే. నటరాజస్వామి గురించి వర్ణించాలంటే అది మరో గ్రంథమవుతుంది. ఇక రెండవది సోమస్కందమూర్తి. స ఉమ స్కంద సమేతుడే సోమస్కందమూర్తి. అంటే పార్వతీదేవి సుబ్రహ్మణ్య స్వామితో కలిసి ఉన్న శివుడిని సోమస్కందమూర్తి అంటారు.
తమిళనాడులోని అన్ని శైవక్షేత్రాల్లో పరమేశ్వరుని ఉత్సవమూర్తిగా సోమస్కందమూర్తే దర్శనమిస్తాడు. మన తెలుగు నేలపైనైతే శ్రీశైలం, శ్రీకాళహస్తి, కపిల తీర్థం వంటి కొన్ని క్షేత్రాల్లో మాత్రమే సోమస్కందమూర్తిని దర్శించుకునే భాగ్యం లభిస్తుంది. నిజానికి శివుడి ఉత్సవమూర్తి అంటే అది తప్పనిసరిగా సోమస్కందమూర్తే అయ్యుండాలని చెబుతోంది శాస్త్రం. ఇక మూడవది దక్షిణామూర్తి రూపం. దక్షిణామూర్తిని ఆరాధించినా, పూజించినా, దర్శించినా అంతకు మించిన పుణ్యఫలం మరొకటి ఉండదని అంటుంది శైవాగమం. కొన్ని శివ సంబంధిత గ్రంథాలు తెలిపే అతి గొప్ప రహస్యమేమిటంటే శివోపాసనకు, శివానుగ్రహానికి సులభతర మార్గం దక్షిణామూర్తి ఆరాధన అని. దక్షిణామూర్తి అంటే కేవలం జ్ఞానాన్ని ప్రసాదించే శివస్వరూపం మాత్రమే కాదు, ఆయన అష్టైశ్వర్య ప్రదాయకుడు. భక్తుడు ఏది అడిగినా కాదనక అనుగ్రహించే దాక్షిణ్య స్వరూపం. ఆయన జగద్గురువు మాత్రమే కాదు, జగద్రక్షకుడు కూడా. దక్షిణామూర్తి రూపాన్ని గమనిస్తే మనం ఎన్నో అద్భుతాలను గమనించవచ్చు. ఇంతకీ దక్షిణామూర్తి మర్రి చెట్టు కిందే ఎందుకు కొలువై ఉంటాడు? ఆయన పాదాల కింద ఉన్న రాక్షసుడు ఎవరు? దక్షిణామూర్తి యవ్వనంగా దర్శనమిస్తాడు, కానీ శిష్యులు మాత్రం వృద్ధులుగా కనిపిస్తారు ఎందుకు? అసలు దక్షిణామూర్తి రూపంలోని ఆంతర్యమేమిటి? ఇలాంటి ఎన్నో విషయాలకు సమాధానం తెలుసుకోండి. చిత్రం వటతరోర్మూలే వృద్ధాః శిష్యా గురుర్యువా గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయాః. ఆదిశంకరాచార్యులు లోకానికి అందించిన దక్షిణామూర్తి స్తోత్రంలోని శ్లోకమిది. వటవృక్ష ఛాయలో ఉన్న యువకుడైన ఒక యోగి ఆసీనుడై ఉన్నాడు. ఆయన పాదాల చెంత వృద్ధులైన శిష్యులు కూర్చుని ఉన్నారు. ఆయన మౌనమే అద్భుత వ్యాఖ్యానం. ఆ మౌనంతోనే శిష్యుల సంశయాలన్నీ తీరిపోయి మహాజ్ఞానం లభించిందని శ్లోకార్థం. వటవృక్షం అంటే మర్రి చెట్టు. మర్రి చెట్టును జ్ఞానానికి ప్రతీకగా మన పురాణాలు పేర్కొన్నాయి. ఎక్కడైనా గురువు వృద్ధుడిగా, శిష్యులు యవ్వనంగా ఉంటారు. కాని దక్షిణామూర్తి మాత్రం యవ్వనంగా, శిష్యులు వృద్ధులుగా కనిపిస్తారు. యుగాలు గడిచినా దక్షిణామూర్తి అవినాశుడని ఆయన రూపం తెలియజేస్తుంది. దక్షిణామూర్తి పాదాల కింద ఉన్న అసురుడు అజ్ఞానానికి ప్రతీక. ఆ రాక్షసుడి పేరు అపస్మారకుడు. అపస్మారకం అంటే చైతన్యం లేకపోవడం. అటువంటి అచేతనాన్ని నశింపజేసేవాడే దక్షిణామూర్తి. అందుకే ఆయన పాదాల కింద అపస్మారకాసురుడు ఉంటాడు. ప్రకృతి పరమేశ్వరుడు కూడా ఆయనే. అందుకు నిదర్శనంగా దక్షిణామూర్తి కుడి చెవికి నాగాభరణం, ఎడమ చెవికి కర్ణకుండలం ఉంటాయి. చతుర్భుజుడైన స్వామి పైరెండు చేతుల్లో ఢమరుకం, అగ్నిపాత్ర ధరించి ఉంటాడు. ఢమరుకం మనలోని అజ్ఞానాన్ని పారద్రోలే శబ్దతరంగానికి ప్రతీక. ఆ అజ్ఞానాన్ని ఆహుతి చేసేది అగ్నిశిఖ. ఎడమ చేతిలో జ్ఞానసారాన్ని తెలిపే తాళపత్రాలను ధరిస్తాడు. చిన్ముద్రతో కుడి చెయ్యి దర్శనమిస్తుంది. చిన్ముద్ర జ్ఞానానికి, వైరాగ్యానికి, మోక్షానికి ప్రతీక. వేదాలకు, ఉపనిషత్తులకు అందని అద్వితీయ రూపం దక్షిణామూర్తి తత్వం. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ఏకస్వరూపమే దక్షిణామూర్తి అని నారదునికి బ్రహ్మదేవుడు తెలియజేశాడు. దక్షిణామూర్తి నిత్యం యోగముద్రలో ఉన్నప్పటికీ ఆయనకు కూడా అనేక అవతారాలు ఉన్నాయంటాయి ఆగమాలు. భక్తులకు సకల విద్యలను ప్రసాదించే స్వామిని మేధా దక్షిణామూర్తి అంటారు. ఇక శిష్యులకు బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించిన స్వామి వ్యాఖ్యాన దక్షిణామూర్తి. మౌనంతోనే బ్రహ్మజ్ఞానానికి వ్యాఖ్యానం అందించాడు గనుక వ్యాఖ్యాన దక్షిణామూర్తి అని పేరు. అయితే మేధా దక్షిణామూర్తికి, వ్యాఖ్యాన దక్షిణామూర్తికి పెద్ద వ్యత్యాసమేమీ ఉండదు. ఇక వీణను చేతబూని దర్శనమిచ్చే స్వామి వీణాధార దక్షిణామూర్తి. ఈయన సకల కళలకు అధిపతి. ఈ రూపం అత్యంత అరుదుగా దర్శనమిస్తుంది. వీటితో పాటు వృషభంపై దర్శనమిచ్చే స్వామిని వృషభారూఢ దక్షిణామూర్తిగా వ్యవహరిస్తారు. ఇక అత్యంత అరుదైనది సాంబ దక్షిణామూర్తి రూపం. అమ్మవారితో కూడిన స్వామిని సాంబ దక్షిణామూర్తి అంటారు. కొంతమంది ఈయన్నే మేధా సమేత దక్షిణామూర్తిగా వ్యవహరిస్తారు. స్వామివారి భార్య పేరు మేధ అని చెబుతారు. తమిళనాడులోని 1-2 ప్రాంతాల్లోనూ, చిత్తూరులోనూ మేధా సమేత దక్షిణామూర్తిని దర్శించవచ్చు.
అయితే దక్షిణామూర్తి రూపంలో సతీ సమేతం అనే ప్రస్తావన పురాణాల్లో లేదని, ఆయన నిరంతర యోగముద్రలో ఉంటాడు కనుక పరివారమనే ప్రస్తావనే లేదని కొందరు పండితుల మాట. ఏదేమైనా అనేకానేక చోట్ల వృద్ధ శిష్యులతో కూడిన దక్షిణామూర్తి ఎక్కువగా దర్శనమిస్తుంటాడు. దక్షిణామూర్తికి స్త్రీ రూపం కూడా ఉంది. ఆ రూపం మరెవరో కాదు, సాక్షాత్తు శ్రీ లలితా మహాత్రిపుర సుందరీదేవి. అమ్మవారి 1000 నామాల్లో 725వ నామం దక్షిణామూర్తి రూపిణి, 726వ నామం సనకాదిక సమారాధ్య, 727వ నామం శివజ్ఞాన ప్రదాయిని దక్షిణామూర్తినే సూచిస్తాయి. అందుకే దక్షిణామూర్తికి లలితాదేవికి భేదం లేదని అంటారు. అమ్మవారి ఉపాసనకు సంబంధించిన శ్రీవిద్యకు కూడా ఆదిగురువు దక్షిణామూర్తే. దక్షిణామూర్తిని ఆరాధిస్తే ఫలించని అభీష్టమంటూ ఉండదని ఉపాసకులు చెబుతారు. ప్రత్యేకించి చిన్నారులు విద్యాబుద్ధులు వికసించటానికి సులభతర సాధన దక్షిణామూర్తి ఆరాధన. ఆ స్వామిని భక్తితో పూజిస్తే చదువు సంధ్యలే కాదు, అపమృత్యు దోషాలు, అకాల కష్టాలు కూడా దూరమవుతాయని ప్రతీతి. అందుకే గురు పూర్ణిమ రోజున మనం ఆరాధించే గురువులతో పాటు దత్తాత్రేయుణ్ణి, దక్షిణామూర్తిని సైతం తప్పనిసరిగా పూజించాలి అంటారు. మన తెలుగు నేలపైనైతే కొన్ని క్షేత్రాల్లోనే దక్షిణామూర్తి దర్శనం లభిస్తుంది. కానీ తమిళనాడులోని దాదాపు అన్ని శైవ క్షేత్రాలు, శివాలయాల్లో తప్పనిసరిగా దక్షిణామూర్తి కొలువై ఉంటాడు. దక్షిణం అంటే అపార జ్ఞానం, దయ, అనంతం, మోక్షం వంటి అనేక అర్థాలు ఉన్నాయి. ఆదిగురువైన దక్షిణామూర్తిని స్తుతిస్తూ కృష్ణ యజుర్వేదంలో ప్రత్యేకమైన ఉపనిషత్తు కూడా ఉంది. దానినే దక్షిణామూర్తి ఉపనిషత్ అంటారు. దక్షిణామూర్తి ఆరాధనకు ప్రత్యేకమైన నమకం కూడా ఉంది. అనేకానేక ఉపనిషత్తులు దక్షిణామూర్తిని విశేషంగా స్తుతించాయి. అయితే దక్షిణామూర్తి అనుగ్రహం త్వరగా సిద్ధించేందుకు జగద్గురువు ఆదిశంకరాచార్యులు అద్భుతమైన స్తోత్రాన్ని లోకానికి అందించారు. దక్షిణామూర్తి స్తోత్రాన్ని ప్రతిరోజూ పఠిస్తే ఎటువంటి గ్రహదోషాలు దరిచేరవని ప్రతీతి. పిల్లల విద్యా ప్రస్థానం ఎలాంటి అవరోధాలు లేకుండా కొనసాగాలంటే ఇంట్లో దక్షిణామూర్తి చిత్రపటం ఉండాలని పెద్దల మాట. పిల్లలే కాదు, ఇంట్లోని వారు ప్రతిరోజు కాసేపు దక్షిణామూర్తిని తదేకంగా చూస్తే సద్బుద్ధి కలగడంతో పాటు అపమృత్యు దోషాలు తొలగిపోతాయని అంటారు. దక్షిణామూర్తిని ఆరాధించే సంప్రదాయం దక్షిణాదిలో ప్రత్యేకించి తమిళనాడులోనే ఎక్కువగా కనిపిస్తుంది. తమిళనాడులో మీరు ఏ శివాలయానికి వెళ్ళినా అక్కడ తప్పనిసరిగా దక్షిణామూర్తిని దర్శించుకోవచ్చు. తమిళనాటలోని కొన్ని చోట్ల దక్షిణామూర్తికి మాత్రమే ప్రత్యేకమైన ఆలయాలు, క్షేత్రాలు ఉన్నాయి. వాటిలో ప్రత్యేకమైనది అలంగుడి. కుంభకోణం క్షేత్రానికి సమీపంలో ఉన్న అలంగుడి క్షేత్రంలో దక్షిణామూర్తే అధిష్టాన దైవం. దేవగురు బృహస్పతి ఏడాదికోమారు ఒక రాశిలో నుంచి మరో రాశిలోకి మారినప్పుడు ఇక్కడ విశేష అభిషేకాలు నిర్వహిస్తారు. ఆ అభిషేకాన్ని వీక్షిస్తే గురుబలం లేనివారికి శుభాలు జరుగుతాయని విశ్వాసం. తమిళనాడులో మీరు ఏదైనా శివాలయానికి వెళితే ప్రదక్షిణలో భాగంగా మీరు ఉత్తర దిక్కుకు వెళ్ళినప్పుడు అక్కడి గర్భాలయం గోడపై దక్షిణామూర్తి దర్శనమిస్తాడు. అంటే ఆ శివాలయం గనుక తూర్పు ముఖంగా ఉంటే మీరు ప్రదక్షిణ చేసే మార్గంలో ఉత్తర దిక్కున దక్షిణముఖంగా దక్షిణామూర్తి దర్శనమిస్తాడు. ఆ స్వామి కనబడగానే కాసేపు నిల్చుని, వీలైతే కాసేపు కూర్చుని దక్షిణామూర్తికి నమస్కారాలు చెయ్యాలి. మన వైపైతే శివాలయాల్లో దక్షిణామూర్తి దర్శనం అరుదనే చెప్పాలి. అయితే తెలుగు నేలపై కొన్ని విశిష్టమైన దక్షిణామూర్తి క్షేత్రాలు కూడా ఉన్నాయి. వాటిలో ప్రధానమైనది శ్రీకాళహస్తి. మీరు శ్రీకాళహస్తీశ్వరుని ఆలయంలో అడుగు పెట్టగానే ముందుగా మీకు గురు దక్షిణామూర్తే దర్శనమిస్తాడు. ఈ స్వామికి ప్రతి గురువారాల్లో బృహస్పతి రాశి మారిన సందర్భాల్లోనూ విశేష అభిషేకాలు, పూజలు నిర్వహిస్తారు. అందుకే శ్రీకాళహస్తిని వాయులింగ క్షేత్రంగానేగాక దక్షిణామూర్తి క్షేత్రంగా కూడా వ్యవహరిస్తారు. పల్నాడు జిల్లాలోని కోటప్ప కొండలో కొలువై ఉన్న త్రికూటేశ్వరుడు కూడా దక్షిణామూర్తిగానే ప్రసిద్ధి. తెలుగు నేలపై లింగరూపంలో దర్శనమిచ్చే అరుదైన దక్షిణామూర్తి కోటప్పకొండ త్రికూటేశ్వరుడు. ఈ స్వామి కూడా దక్షిణముఖంగా ఉంటాడు కనుక దక్షిణామూర్తిగా ప్రసిద్ధిగాంచాడు. వీటితో పాటు గోదావరి జిల్లాలోని పలు ప్రాంతాలతో పాటు
చిత్తూర్, హైదరాబాద్ తదితర చోట్ల దక్షిణామూర్తికి ప్రత్యేక ఆలయాలు ఉన్నాయి. ఇక తమిళనాడులోని అగ్నిలింగ క్షేత్రం అరుణాచలం కూడా సాక్షాత్తు దక్షిణామూర్తి క్షేత్రమే. శివుడే గిరిగా వెలసిన అరుణాచలంలోని మధ్య భాగంలో మర్రి చెట్టు నీడలో ఇప్పటికీ దక్షిణామూర్తి కొలువై ఉంటాడని రమణ మహర్షి చెప్పారు. అరుణాచల మాహాత్మ్యంలోనూ ఈ ప్రస్తావన ఉంది. రమణ మహర్షి అంతటి వారికి ఆ దక్షిణామూర్తి దర్శనం లభించలేదు. అలాంటిది మనబోటి వారికి అక్కడ దక్షిణామూర్తి ఉన్నాడనే భావన కూడా కలగదు. అరుణాచల గిరి ప్రదక్షిణ చేస్తున్నామంటే అది స్వయంగా దక్షిణామూర్తికి ప్రదక్షిణ చేస్తున్నామనే అర్థం. రమణ మహర్షి ఆశ్రమం పక్కన ఓ సుందరమైన దక్షిణామూర్తి దివ్యమూర్తిని గిరి ప్రదక్షిణలో భాగంగా భక్తులు దర్శించవచ్చు. 12 జ్యోతిర్లింగాల్లో దక్షిణామూర్తిగా పూజలందుకుంటున్న ఏకైక జ్యోతిర్లింగం ఉజ్జయిని మహాకాళేశ్వరుడు. 12 జ్యోతిర్లింగాల్లో ఒక్క మహాకాళేశ్వరుడు మాత్రమే దక్షిణముఖంగా దర్శనమిస్తాడు. అందుకే మహాకాళునికి దక్షిణామూర్తికి అభేదం లేదని చెబుతారు. దక్షిణ దిక్కు యమస్థానం, అంటే మృత్యువును కలిగించే దిక్కు. అయితే సాక్షాత్తు దక్షిణామూర్తే మహాకాళుని రూపంలో ఇక్కడ కొలువై ఉన్నాడు. కనుక మహాకాళేశ్వర స్వరూపుడైన దక్షిణామూర్తిని దర్శించిన వారికి అపమృత్యు దోషాలు తొలగిపోతాయని క్షేత్ర పురాణం తెలియజేస్తోంది. బంగారు మేనిఛాయతో పులి చర్మాన్నే వస్త్రంగా ధరించి దేదీప్యమాన కాంతితో దర్శనమిచ్చే దక్షిణామూర్తిని విగ్రహ రూపంలోనో లింగ రూపంలోనో వర్ణచిత్ర రూపంలోనో దర్శనం చేసుకుంటున్నాము అంటే అది దక్షిణామూర్తి అనుగ్రహంగానే భావించాలి. గురు పూర్ణిమ రోజున మాత్రమే కాదు, ప్రతి గురువారం మనం నిత్యం ఆరాధించే గురువులతో పాటు దక్షిణామూర్తిని కూడా పూజిస్తే ఆ కారుణ్యమూర్తి మన ఇంట సుఖ సంతోషాలు సిద్ధింపజేస్తాడు. గురు దక్షిణామూర్తయే నమః. వీక్షించారుగా గురు దక్షిణామూర్తి వైభవాన్ని. గురు అనుగ్రహం ఉంటే భవసాగరాన్నైనా దాటవచ్చని పురాణవచనం. అందుకే మన జీవితంలో గురు ఆరాధనను తప్పనిసరిగా ఆచరిద్దాం, తరిద్దాం. మరో ప్రత్యేక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.